ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 12ను పరిశీలిద్దాం. కురుక్షేత్ర సంగ్రామంలో తన బంధువులను గురువులను చూసి అర్జునుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయాడు. వారిని చంపాల్సి వస్తుందనే ఆలోచనతో కుంగిపోయాడు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అతనికి దివ్యమైన జ్ఞానాన్ని బోధించడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఈ శ్లోకంలో కృష్ణుడు ఇలా అంటున్నాడు: అర్జునా, నేను, నువ్వు మరియు ఇక్కడున్న ఈ రాజులందరూ గతంలో ఎప్పుడూ లేనివారం కాదు. అంటే మనమందరం గతంలో కూడా ఉన్నాము. అలాగే భవిష్యత్తులో మనం ఉండకుండా పోతామని కూడా కాదు, మనం ఎప్పటికీ ఉంటాము. ఈ మాటల వెనక ఉన్న అసలైన భావం ఏమిటంటే, మన స్వరూపం ఈ కంటికి కనిపించే శరీరం కాదు. ఈ శరీరం పుడుతుంది, పెరుగుతుంది, మారిపోతుంది, చివరికి నశిస్తుంది. కాని ఈ శరీరం లోపల ఉండే జీవుడు అంటే ఆత్మ, దానికి నాశనం లేదు. అది శాశ్వతమైనది. మనం పాతబడిన బట్టలను విడిచిపెట్టి కొత్త బట్టలు ఎలా వేసుకుంటామో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ధరిస్తుంది. కృష్ణుడు ఈ సత్యాన్ని చెప్పడం ద్వారా మరణం అనేది కేవలం దేహానికి మాత్రమే, కాని ఆత్మకు కాదు అని స్పష్టం చేస్తున్నాడు. నేను, నువ్వు, ఈ రాజులు మనమందరం ఆత్మస్వరూపులం. కాబట్టి మనం నిత్యులం, శాశ్వతులం. ఈ జ్ఞానం అర్జునుడి శోకాన్ని పోగొట్టి కర్తవ్యం వైపు నడిపించడానికి పునాది వేసింది. ఈ శ్లోకం మనకు మరణం గురించిన భయాన్ని తొలగిస్తుంది. మన ఆత్మీయులు మనల్ని విడిచి వెళ్లినప్పుడు కలిగే దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ఇస్తుంది. మన అసలైన స్వరూపం ఈ శరీరం కాదు, శాశ్వతమైన ఆత్మ అని తెలుసుకున్నప్పుడు మన జీవితంలో ప్రశాంతత, ధైర్యం చేకూరుతాయి. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.